హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 14 మార్చ్ థర్స్డే ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ ఒక చిన్న ప్రాఫిట్ చేసిన, మల్టిపుల్ ట్రేడ్స్ చేసిన, 2 ట్రేడ్స్ చేసిన. ఓకే, అవి ఎటు జెడ్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అండ్ రేపు ట్రేడర్స్ నేను మా సార్తోని లైవ్ క్లాస్ ఉంది. సో ఈయన మా సారు. నేను ట్రేడర్ ఎంత నాకు నాలెడ్జ్ ఉన్నా, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏమున్నా కానీ మా సార్ కింద బచ్చగానే మా సార్ నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ మైండ్ సెట్ నుంచే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి నాకు మెయిన్ ఇంపార్టెంట్ కారణం వచ్చేసి మా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ రేపు లైవ్ క్లాస్ ఉంది ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ మెంబర్స్ కోసం. నేను కూడా కమ్యూనిటీ మెంబర్లు ఉన్నా కాబట్టి ఓకే, కొంచెం వీక్ మెసేజ్ లేట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ నేను మార్కెట్లోకి వస్తే సింపుల్ అక్కడ ఐ థింక్ చూడండి ట్రేడర్స్, మార్నింగ్ 10:51 బై అండ్ డిప్ ప్లానింగ్ అని పెట్టిన. ఓకే, ఎందులో అనేది చెప్పలే కానీ బై అండ్ డిప్ అయితే ప్లానింగ్ అయితే చెప్పిన ట్రేడర్స్. దాని తర్వాత మార్కెట్ ఏమైంది, నేను ఏం చేసిన అనేది ఎటు జెడ్ ఇవన్నీ ఏదైతే మెసేజ్ చేసినా అవన్నీ మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ నిన్నటి క్లోజింగ్ కన్నా పైన నడుస్తుంది. సో మనం ఇందులో ఏం చేయాలంటే ఓన్లీ బై సైడ్ మాత్రమే ప్లాన్ చేయాలి. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ట్రేడర్స్, నాకు వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఆల్ పొజిషన్లలో ఒక చిన్న ప్రాఫిట్ చేసిన 370 రూపాయలు. ఇందులోకి వెళ్ళి 120 రూపాయలు, ఈరోజు 120 రూపాయలు బ్రోకరేజ్ పోతుంది. సో 250 సంథింగ్ ప్రాఫిట్ చేసిన అనుకో. ఓకే, ట్రేడ్స్ విషయానికి వస్తే నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 11:08 వచ్చింది ట్రేడర్స్. 11:08 బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్. ఓకే, చూడండి ట్రేడర్స్, 11:08 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండల్ ట్రేడర్స్. ఈ క్యాండల్లో నేను ఎంట్రీ ఇచ్చిన. ఓకే, నా ఎస్ఎల్ సింపుల్గా ఇది పెట్టిన. టార్గెట్ వచ్చేసి కొంచెం ఈడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది ట్రేడర్స్. చూడండి, సమ్వేర్ అరౌండ్ ఈడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది ఇక్కడే. సో ఇక్కడ పెట్టిన. మార్కెట్ ఏం చేసిందంటే ట్రేడర్స్, సడన్ గా స్పైక్ అప్ ఇచ్చింది, నాకు 1100 సంథింగ్ ప్రాఫిట్ చూపెట్టింది ట్రేడర్స్. దాని తర్వాత రిట్రేస్ వస్తుంది. ఓకే, దాని తర్వాత నేనేమనుకుంటానంటే, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే మార్కెట్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా ట్రేడర్స్. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఎవరైతే సెల్లింగ్ చేసిండో ట్రేడర్స్, సెల్లింగ్ చేసిన అందరి సెల్ ఇక్కడ ఉంటాయి. సో ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అన్నా, లేదంటే దాని నెక్స్ట్ క్యాండిల్ అన్నా స్పైక్ అప్ ఇచ్చి ఫాస్ట్ గా వీళ్ళందరూ ఎస్ఎల్ కొట్టేయాలి. కానీ మార్కెట్ ఏం చేస్తాంది అంటే ట్రేడర్స్, నిమ్మలంగా స్పైకులు ఇచ్చుకుంటే కిందికి వస్తాను. సో సింపుల్ గా నేను ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లోనే ఎగ్జిట్ అయిపోయినా. 800 రూపాయలు ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేసిన. మళ్ళీ ఏమన్నా ఆపర్చునిటీ వస్తే చూద్దాము అని. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, మంచిగా ఇట్లా డిప్ వచ్చింది, కానీ ఈడ నాకు కొంచెం కన్ఫర్మేషన్ సెటప్ చేయలేదు. సో అందుకే నేను అవాయిడ్ చేసిన. లేదంటే ఇక్కడ రీఎంట్రీ తీసుకోను, ఇది నా టార్గెట్, ఇంకా పైన ఉంది టార్గెట్, అక్కడ దాకా పెట్టుకోను. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే ట్రేడర్స్, రెండో ఎంట్రీ ఎప్పుడు వచ్చింది, రెండో ఎంట్రీ వచ్చేసి 12:18 అంటే ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ 12:18 ఇక్కడ 12:18 రెండో ఎంట్రీ వచ్చేసి ఈ లెవెల్లో ట్రేడర్స్. ఓకే, ఎస్ఎల్ ఇక్కడ పెట్టిన. రెండో లెవెల్ నా మైండ్ సెట్ లో ఏముందంటే సింపుల్ చెప్తాను ట్రేడర్స్. చూడండి, టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అప్ ట్రెండ్కి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ ఉందో వాళ్ళందరికీ కొట్టేసి ఒకవేళ ట్రాప్ జరిగితే ఫాస్ట్ గీనించలే రావాలి. కానీ మినిమం 30 మినిట్స్ టైం స్పెండ్ చేసింది. 30 మినిట్స్ టైం స్పెండ్ చేసింది. అందులోనే నా సెటప్ కూడా ఇక్కడ సింపుల్ గా ఇది ఒక చిన్న బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో సింపుల్ గా నేను ఇక్కడ ఎంట్రీ అయినా, ఇది నా ఎస్ఎల్ సింపుల్ గా పెట్టుకున్నా. ఓకే, టార్గెట్ వచ్చేసి ఇది ఈ లెవెల్ టార్గెట్ అని పెట్టుకున్నా. కానీ మార్కెట్ నన్ను రాంగ్ ప్రూవ్ చేసింది. అంటే నేను ఎంట్రీ తీసుకున్న కాంచెల్లి కొంచెం పైకి పోయింది, 300 సంథింగ్ ప్రాఫిట్ చూపెట్టింది. కానీ నా టార్గెట్ అనేది పెద్దగా ఉంది. ఇందులో ఇక్కడ టార్గెట్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయినా. ఇది నా టార్గెట్ పెద్దగా ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ప్రాఫిట్లు ఉన్నా కాబట్టి ఇది ట్రయల్ చేసుకుంటా పైకి వెళ్ళు. కానీ మార్కెట్ ఆల్రెడీ నిఫ్టీ అనేది సేమ్ టైంలో ఈ లెవెల్ దగ్గర ఒకసారి మీకు చూపిస్తే నిఫ్టీ అనేది రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది ట్రేడర్స్. మీకు చూపిస్తాను చూడండి, ఈ లెవెల్లో ట్రేడర్స్
నిఫ్టీ అనేది రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఎలా అంటే సింపుల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే మీకు ఈజీగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 1 మినిట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే ట్రేడర్స్ ఇది రెసిస్టెన్స్ ఎట్లా యాక్ట్ అవుతుందంటే టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే 50% రిజెక్షన్ దగ్గర ఉంది. అండ్ సేమ్ టైంలో ఎక్కడి నుంచి అయితే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో, ఏదైతే ఫస్ట్ టైం బ్రేక్ డౌన్ చేసిందో, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమ్ డిప్ వస్తుంది ట్రేడర్స్. ఆ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్ కాంచెల్లి నిఫ్టీ స్ట్రాంగ్ గా పడతా అంటే నా బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా స్ట్రాంగ్ గా కింద పడ్డది. చూడండి ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ గా పడతా అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కింద పడ్డది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కింద పడంగానే ఎస్ఎల్ బుక్ చేసిన అయిపోయింది. కానీ నిఫ్టీలో ఇక్కడ ఒక ఆపర్చునిటీ చూసినా కానీ ఇది నిఫ్టీలో ఆపర్చునిటీ ఇవ్వలేదు ప్రాపర్ గా. ఇక దాని తర్వాత రిజెక్షన్ నుంచి ఇక నాకు ఎంట్రీస్ లేవు. దాని తర్వాత అయితే ఎంట్రీస్ ఏం తీసుకోలేదు. చూడండి రెండో ట్రేడ్ 12:41కి ఎగ్జిట్ అయిపోయింది. 12:41కి ఎగ్జిట్ అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడే బుక్ చేసిన. 12:41 అంటే ఈ క్యాండల్ చూడండి. ఈ క్యాండల్ నేనే ఎగ్జిట్ అయిపోయినాక షార్ప్ ఫాల్ వచ్చింది. ఒకవేళ 1 or 2 మినిట్స్ 3 మినిట్స్ లేట్ చేసినా కానీ ట్రేడర్స్ నాకు 400 లాస్ చూపెట్టేది కాక డైరెక్ట్ 1500 ప్లస్ లాస్ చూపెట్టు. ఎందుకంటే ఇక్కడ 450-30 ఆ లెవెల్ దగ్గరది డైరెక్ట్ నాకు 350 ఆ లెవెల్ చూపెట్టింది. ఒకసారి ప్రైస్ కూడా చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను లైవ్గా ట్రేడ్ చేస్తాను కాబట్టి. చూడండి ట్రేడర్స్ 450 నేను చెప్పలేదట ఆ లెవెల్ దగ్గరది డైరెక్ట్ అలా చూపెట్టింది. అయిపోయింది ఇవాళ లాస్ ప్రాఫిట్. టోటల్ మిక్సింగ్లలో ఒకటైతే ప్రాఫిట్ అయితే తీసుకున్నా చిన్నది. ఒకటి 800 ప్రాఫిట్ తీసుకున్నా, ఒకటి 430. ఒకవేళ ఇది కూడా మంచి ప్రాఫిట్ ఇస్తే 2000 ప్లస్ కనబడదు. కానీ ఇవాళ ఓకే మల్టిపుల్ ట్రేడ్స్ అయినాయి. బ్రోకరేజ్ ఇచ్చిన నో లాస్ నో ప్రాఫిట్ డే. ఓకే డీటెయిల్గా చెప్పినా అని అయితే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.